యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమన వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మనకి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ఇలాగూ సజీవ సంఖ్యలో చేర్చి దేవుణ్ణి స్తుతించుకోవడానికి మనకందరికి కూడా ఈ యొక్క భాగ్యం ఇచ్చినందుకు మొట్టమొదట దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ధ్యానానికి ఎంచుకున్న వాక్య భాగము హితోపదేశ కాండము 28:13 వచనం చదువుకుంటాం. నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండువు గాని క్రింది వాడవుగా ఉండవు. చదువుకున్న భాగంలో మనం చూసుకున్నట్లయితే తలగా ఉంచుతాను తోకగా ఉంచునని చెప్పుకుంటున్నాడు. మన ప్రభువు మనల్ని ఎంతో గొప్పగా ఉంచేవాడు అంటున్నాడు. మనల్ని ఎప్పుడూ కింద పడనీయకుండా దేవుడు మనల్ని కాచి కాపాడంటున్నాడు. మనము బైబిల్లో చూసుకున్నట్లయితే అనేక మంది భక్తులు ఉంటున్నారు, దేవుని భక్తులు ఉంటున్నారు. వారు ఎంత శ్రమ పడినా ఎంత కష్టపడినా చివరికి వాళ్ళు ఎక్కడుంటున్నారంటే ఉన్నత స్థాయికి ఎత్తబడి ఉంటున్నారు. దేవుడి చిత్తం అది. భక్తిహీనులు ఏమవుతున్నారంటే కింద వదిలిపోయి అంటున్నారు. వారు తోకలాగా ఉంటున్నారు. దేవుని పిల్లలు ఎప్పుడే కానీ తలగా ఉంటున్నారు. మనము బైబిల్లో చూసుకున్నట్లయితే ఎంతో మంది ఉంటున్నారు. ఉదాహరణకి మొర్దెకయి హామాను తీసుకున్నట్లయితే హామాను ఎప్పుడు కానీ మొర్దెకయిని ఏదో చేయాలా ఆ యూదులందరినీ కూడా ఏదో చేయాలనుకుంటారు. కానీ చివరికి ఏమైందంటే తను చేసుకున్న ఆ ఊరికొయ్యకి తనని ఊరేసుకునేలాగా జరిగి ఉంటుంది. దేవుడి పిల్లల్ని ఎప్పుడు కూడా దేవుడు ఉన్నత స్థాయిలో ఉంచుతాడు. తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. మన జీవితంలో కూడా ఇలాంటి వారిని చాలా మందిని మనము చూస్తుంటున్నాం. మన పక్కనే ఉంటున్నారు, మనకు మంచి చేస్తుంటున్నారు, మనతో మాట్లాడుతుంటారు, కానీ మనకి చెడు చేస్తూనే ఉంటున్నారు. మన ఎదుగుదల వాళ్ళకి నచ్చదు. దేవుని యందు మనం ఉండడం వాళ్ళకి నచ్చదు. కానీ చివరికి ఏమవుతుందంటే మనము దేవుని యందు భయభక్తి కలిగి దేవుని చిత్తానుసారంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని తలగా ఉంచుతారు కానీ తోకగా ఉంచడాన్ని ఈ యొక్క వాక్యం ద్వారా చదివిస్తున్నారు. దేవుడి యొక్క వాక్యాన్ని జీవించుకున్నాక ప్రార్థించుకున్నారు. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల నాయన, ఉదయకాల సమయం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇచ్చిన వాక్యం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అవును రాజా, మీరు మమ్మల్ని తలగా ఉంచుతానని చెప్పింది దేవా తండ్రి. మీరు ఉన్నత స్థాయిలో ఉంచేవాడు అంటున్నారు తండ్రి. అయాందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా ఆలోచించి దీన్ని సహాయపడి తోడ్పడుతుంది. యేసయ్య నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.